డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ఆరోపణల్ని గుంటూరు జిల్లా కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి గురించి చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు గుంటూరు లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డిఎస్సిపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసీపీ అధినేత జగన్ నుంచి చోటామోటా నేతల వరకు ఎవరైనా రావచ్చని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఛాలెంజ్ చేశారు. ఎవరైనా సరే రేపు ఉదయం 10 గంటలకి మా రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు విసిరినటువంటి సవాల్ను స్వీకరించే దమ్ముంటే రావాలి. మళ్ళీ వీటి మీద అనవసరమైనటువంటి పెట్టడం కాదు. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే నేను వస్తానని ఒకటి చేస్తాను. కేవలం డిఎస్సి మీద ఫోన్లో ఆడలతో సంభాషించే విషయం రపాలు నరకటాలు బుద్ధులు తిడతాలు కాదు. డిఎస్సి మీద చర్చించడానికే రావాలని చెప్పేసి మేము రాజేంద్ర ప్రసాద్ గారి తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. జన్జీ ఇందాక మా పెద్ద కొంచెం చెప్పేది వేసారు. జన్జీ ఉంది, జన్సీ ఉంది. జన్సీ గురించి ఎవరు మాట్లాడతారు? జన్జీ గురించి మాట్లాడతారు. జన్జీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు, ప్రపంచం మాట్లాడతారు. జన్జీ అంటే జీనియస్ జనరేషన్. జీనియస్ జనరేషన్ 1997 తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా జీనియస్ జనరేషన్. వాళ్ళు పుట్టుకతోటే కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారు, ఏఐని మొత్తం క్యాప్చర్ చేసుకుంటా ఉన్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ ని మొత్తం వాళ్ళు అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి మార్పులతో ముందుకెళ్తా ఉన్నారు, శాస్త్రవేత్తలుగా తయారవుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా జీనియస్ జనరేషన్ అని మాట్లాడుతూ ఉన్నారు. మన కాక్రోచ్ ఉన్నది కూడా జీనియస్ జనరేషన్ కాదండి. జీనియస్ జనరేషన్ వేరు. మొత్తం వాళ్ళంతా డిజిటల్ యుగం, ఏఐ, కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ, డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం, ఇదంతా జీనియస్ జనరేషన్. ప్రధానమంత్రి గారు మాట్లాడింది వాళ్ళ గురించి, ఎవరో తప్పుడు ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ గురించి కాదు, వీళ్ళ గురించి. జన్జీని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 2 ఉదాహరణలు చెప్తాను. మీరు కొంచెం దీని మీద నాకు ఒక 2 నిమిషాలు తగ్గింది. ఎట్లాగంటే మా పెద్దలు చదివే కాలంలో కానీ, మేము చదివే కాలంలో కానీ, విలేకరులుగా మీరు ఉన్నారు, మీ టైంలో కానీ 100కి 35 మార్కులు వస్తే పాస్, 35 మార్కులు రావడానికి తలకిందుగా తపస్సు చేసేవాళ్ళు. సంవత్సరం పాటు చదివితే 35 మార్కులు రాక తప్పి కూర్చునేవాళ్ళు. ఈ జీనియస్ జనరేషన్ 500కి 600కి 597, 598, 590